ఆ బ్రహ్మదేవుడు మీకు 2 రూపాలని సంపూర్ణంగా ప్రసాదించాడు. కాని మేమేమో రెండింటిలో ఒకదాన్ని కాదని, ఒకటి మాత్రమే కావాలని ప్రయత్నించటం ఎంత పొరపాటో తెలుసుకున్నాం. ఆ అమ్మాయి కనుక మహారాణి అయితే అందుకేదైనా సాక్ష్యం చూపించండి. అప్పుడు తనే లక్ష్మీబాయి మహారాణి అని మేము ఒప్పుకుంటాం. సూర్యుడికి దివిటి చూపించే ప్రయత్నం చేస్తున్నారా? తనే ఝాన్సీ మహారాణి అని మోరో పంత్ గారు అన్న దాంట్లో సందేహమే లేదు. ఆవిడ సాక్షాత్తు శక్తి స్వరూపిణి. అలాగే బ్రహ్మకుమారి వంటి శాంతి కాముకురాలు. మహాగౌరిలాగా బ్రహ్మాండాన్ని సృష్టించగల శక్తి ఆమెకుంది. రాక్షసులతో పోరాడ్డానికి దేవతలు ఎంచుకున్న మహాశక్తి ఆమె. దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి అవతరించింది. తను దుర్గామాతకి ప్రతిరూపం అనడానికి సందేహించనక్కరలేదు. ఇప్పుడు మాకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది మహారాణి. ఆ సృష్టికర్త ఒక ప్రత్యేక ఉద్దేశంతో మిమ్మల్ని సృష్టించాడని. బహుశా మీ ద్వారా భారతీయులందరి కలలను నిజం చేయటం ఆయన సంకల్పం కావచ్చు. లక్ష్మీబాయి, అందువల్ల మీకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలతో సహా మేము మిమ్మల్ని స్వీకరిస్తున్నాం. గంగాధరరావు మహారాజ్ కి జై. మహారాణి లక్ష్మీబాయి కి జై. గంగాధరరావు మహారాజ్ కి జై. గ్రామస్తులందరి తరఫున గంగాధర్రావు మహారాజు గారికి, మా ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి గారికి ఇదే నా స్వాగతం. రండి, దయచేయండి. మా మహారాణికి ఆశ్రయం ఇచ్చినందుకు గాను మీ గ్రామస్తులందరికీ మా కృతజ్ఞతలు. తనని మీరెంతో గౌరవించారు, పరిపూర్ణంగా విశ్వసించారు. మీ అందరి రుణాన్ని మేమెన్నటికీ తీర్చుకోలేం. చరిత్రలో లక్ష్మీబాయి పేరు ఎప్పుడు ఎక్కడ వినపడినా మీ అందరి పేర్లు కూడా తప్పకుండా చెప్పబడతాయి. మీరంతా తనని తోబుట్టువుగాను, కూతురిగాను ఆదరించారు. ఆ కారణం చేతనే ఇది తనకు పుట్టిల్లయింది. పుట్టింటి వారిలాగానే మీరు తనని సాగనంపండి. మేము మా ప్రాణ సమానమైన వ్యక్తిని మీ వద్ద ఉంచి ఝాన్సీ మహారాణి స్వాగత ఏర్పాటు చేయటానికి ఝాన్సీకి వెళ్లబోతున్నాం. ఝాన్సీ రాజు గారు మనకి ఈ వార్తాహరుడు ద్వారా ఒక సందేశం పంపించారు. ఏమిటది? చదువు. గౌరవనీయులైన బాజీరావు పేషా గారికి నమస్కారాలు. తమరి చురకెత్తి నాకు మహారాణి అయిన ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఝాన్సీకి వేంచేయబోతున్నారు. లక్ష్మీబాయి ఆగమనం కోసం ఇక్కడ మేమందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఈ శుభగడియలలో తమరు కుటుంబ సమేతంగా విచ్చేసి మా ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా తమర్ని కోరుకుంటున్నాను. తమరి ఆగమనాభిలాషి ఝాన్సీ రాజైన గంగాధర్రావు నివాల్కర్. బాజీరావు, నాన్నగారు, మనం వెంటనే ఝాన్సీ వెళ్ళాలి. మీరు చురుకతను చూశారంటే వెంటనే మీరు అనారోగ్యం నుంచి తప్పక కోలుకుంటారు నాన్నగారు. నానా, ఈ శుభవార్త వినగానే నా ఆరోగ్యం సగం నయమైపోయింది. అయినా మా చురకత్తి నన్ను ఈ పరిస్థితిలో చూసిందంటే తను ఆనందం మర్చిపోయి నా గురించి ఆందోళన పడుతుంది. పెద్దమ్మగారు, మీరు నాన్న కలిసి వెళ్ళి మన చురకత్తి కోసం తనకిష్టమైన వస్తువులన్నీ తప్పకుండా తీసుకువెళ్ళండి. నిన్నలా ఒంటరిగా వదిలేసి నేనెలా వెళ్తాను? అలా అనకండి పెద్దమ్మగారు. నా గురించి అనవసరంగా బెంగపెట్టుకోవద్దు. నన్ను చూసుకోవడానికి మా ఆవిడమైనా ఉంది కదా. మీరు తప్పకుండా వెళ్లాల్సిందే. మిమ్మల్ని చూడగానే మా చురకత్తి ఎంతగానో సంతోషిస్తుంది. మా అనారోగ్యం గురించి తనకేమీ చెప్పొద్దు పెద్దమ్మగారు.